కేవలం కొన్ని కుంటి సాకులు అంటే దీన్ని ఎట్లా ఎగ్గొట్టాలన్న ఒక ప్రయత్నంలో భాగంగానే మైనార్టీల కన్నా రిజర్వేషన్లో మీరు 10% కల్పించినారు అని చెప్పేసి ఒక కుంటి సాగు వెతుకుతూ ఉన్నారు బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ఆ పార్టీ అధ్యక్షులు అని మాట్లాడుతూ ఉన్నారు. బలహీన వర్గాలలో ABCDEలో మైనార్టీలుగా గుర్తించడం జరిగింది. ఈ ఒక్క రాష్ట్రంలో కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా మైనార్టీలను బీసీలో గుర్తించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో గుర్తించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా మైనార్టీలను బీసీలుగా కన్వర్ట్ చేశారు. వాళ్ళు బీసీ లెక్కలోకి వచ్చినప్పుడు రేపు అందరితో సమానంగా బలహీన వర్గాలకు ఎక్కడైతే జరిగేది లేదు, కావాలని దాన్ని ఏ రకంగా దాని అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పేరు వస్తుంది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీ బిల్లుని ఆమోదించకుండా అడ్డుకాలేసినటువంటి ప్రయత్నం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పటిష్టంగా అమలు పరచడానికి ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి పార్లమెంటు బిల్లును ఆమోదింపజేయడానికి 5, 6, 7 ఈ 3 రోజులు ఢిల్లీ పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యంత్రాంగంతో పాటుగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయి ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర దీక్ష, అదేవిధంగా రాష్ట్రపతి గారిని కూడా కలిసి ఆ బిల్లును ఆమోదించేయాలని చెప్పేసి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు రాష్ట్రపతి గారిని కూడా కలిసేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి యొక్క సారథ్యంలో, మీనాక్షి నటరాజన్ గారి యొక్క సూచన మేరకు ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అసలు బీసీలను సర్వే చేసేటప్పుడు, కులగణన సర్వే చేసేటప్పుడు ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ఆ రోజులలో మేమందరం కూడా కులగణనలో ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే ఏదో చేసాం కేసీఆర్. అప్పుడు అందరూ కూడా పాల్గొన్నాం. దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొన్నాం. ఆ పాల్గొన్నటువంటి సర్వే ఏదైతుందో ఎక్కడ కూడా అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అటు అసెంబ్లీలో పెట్టలేదు, ప్రభుత్వ అధీనంలో లేదు, పబ్లిక్ డొమైన్లో లేదు. ఎక్కడ పెట్టి దాని ఇంట్లో పెట్టుకున్నాడో దాని ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మేము చేసిన సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టాం, శాసనసభలో పెట్టాం, బిల్లు పెట్టినాం, ఆర్డినెన్స్ కొరకు పెట్టాం. ఇంత చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రయత్నంలో కేసీఆర్ సర్వేలో కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఆ కుటుంబం మొత్తం కూడా సర్వేలో పాల్గొనలేదు. అంటే ఏంది, వీళ్ళకు బీసీలకు 42% ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ కుటుంబం ఆ సర్వేలో పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్ణయించలేదు. రేవంత్ రెడ్డో, బాలునాయకో, ఇంకో ఎల్లేనో, పుల్లేనో వ్యక్తిగతంగా చేయించిన సర్వే కదండి. అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ యంత్రాంగం, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఒక సైంటిఫిక్గా చేసినటువంటి సర్వేలో వాళ్ళు పాల్గొనడం పోగా ఇవాళ దాన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాలు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప దీని చిత్తశుద్ధితోటి బీసీలకు, బలహీన వర్గాలకు 42% కల్పించాలో ఆలోచన భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుబంధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. అందుకనే మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం మేమెంతో మా వాటంతా, అది ఏ కులం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఆ నిష్పత్తి ప్రకారం అందరికీ అందాలే పేదవాళ్ళకు. అది అభివృద్ధిలో కావచ్చు, ప్రజాప్రతినిధులుగా కావచ్చు, ఏ రంగంలో అయినా వారి వాటా వాళ్ళకి చెందాలన్నది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. దాన్ని రోల్ మోడల్గానే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సాధిస్తాం. వాళ్ళకి న్యాయమైనటువంటి వాటను కల్పించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో చేయబోతున్నాం. అందుకనే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ పుట్టగతులు ఉండవు. మీరు బలహీన వర్గాలకు ఇట్నే కాలు అడ్డం వేస్తే
మొన్ననే మీరు పార్లమెంట్లో 0, మొన్న అసెంబ్లీలో మీ పరిస్థితి చూసినాం. పార్లమెంట్ అయితే ఒక్క సీటు కూడా రాలే. ఇలా ఇంత పెద్ద ఎత్తున 8 సీట్లు గెలిపించినటువంటి బీజేపీకి మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనియట్లేరు. నిధులు సాధించడం విఫలం అయిపోతున్నారు. ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలని చెప్పేసి అప్పుడప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఏదో మనం దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మాట్లాడతారు. ఏదైనా తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీ కానీ బలహీనల పట్ల బీఆర్ఎస్ కానీ ఒక విశ్వాసం నమ్మకం లేదు అని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఏ ఒక్క నాయకుడు ఇంత సాహసం ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఏకైక నాయకుడు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారు మాత్రమే ధైర్యంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ కల్పించాలని గొప్ప ఆలోచన చేశాడు. అటువంటి దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదటి ఏ రాష్ట్రం లేదు. ఇవాళ ఎస్సీల వర్గీకరణ వస్తే కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, కానీ వర్గీకరణ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎస్సీల వర్గీకరణ జరగలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ తీర్మానం పెట్టి అక్తార కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్లో వచ్చినటువంటి సూచనలను తీసుకొని కమిషన్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కూడా దళితుల వర్గీకరణ చేయగలిగింది. ఇవాళ చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చినాం. ఇవాళ చట్టం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ అందుకే చిత్తశుద్ధితోటి మేము ఏం చేసినా ఎన్నికల కోసమో ఓట్ల కోసమో రేపు ఓట్లు తెలుస్తాయి కాబట్టి ఇవాళ నిర్ణయాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దీర్ఘాలోచన ఈ దేశ భవిష్యత్తు పేదవాళ్ళ భవిష్యత్తు అన్ని ఆలోచన చేసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన ఏదైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధుడు చూసి తప్పకుండా బీసీలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అమలైన దాకా భారతీయ జనతా పార్టీ మెడల్ వచ్చుతాం, కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చుతాం. దాన్ని సాధించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీరుతాం.